తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి మొదలైంది. ప్రతి ఇల్లు ఆనందాల హరివిలుగా కనిపిస్తోంది. భోగి మంటలు, పిండి వంటలు, రంగురంగుల ముగ్గులు, పతంగుల జోష్తో ఊరు వాడ సందడి సందడిగా మారిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మాత్రం సంక్రాంతితో పాటు గుడి పడవ వేడుకలను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకొని ఉండడంతో అక్కడ సాంప్రదాయాన్ని కూడా జిల్లా వాసులు పాటిస్తారు. మహిళలు సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఒకరినొకరు నోములు ఇచ్చి పుచ్చుకుంటారు. పసుపు కుంకుమలతో సౌభాగ్యాన్ని స్వీకరిస్తూ బెల్లం, నువ్వులు ప్రసాదాలుగా పంచిపెడతారు. ఇలా ప్రతి ఇంటిని ముత్తైదువులను స్వాగతించి నోములు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక కనుమ రోజున ఆదిలాబాద్ జిల్లా అంతటా పశువులను పూజిస్తారు. వ్యవసాయ పనుల్లో అన్నదాతలకు అండగా ఉండే పశువులను ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. పశువులను పసుపు కుంకుమలతో అలంకరించి ఊరేగిస్తారు. అలాగే కనుమ రోజున పితృదేవతలను స్మరించుకుని పూజలు సైతం చేస్తుంటారు. మొత్తానికి పల్లెలు, పట్టణాలు భోగి, సంక్రాంతి సంబరాలతో హోరెత్తిపోతున్నాయి.